ఈ జన్మరాశుల వారు జంటగా కన్నా కూడా స్నేహితులుగా చక్కగా ఉంటారటండి. హిందూ మత నమ్మకాల ప్రకారం ఒక వ్యక్తి స్వభావం అతను పుట్టినప్పుడు గ్రహాల దిశను బట్టి నిర్ణయం అవుతుంది. ఇవి కేవలం అతని వ్యక్తిత్వం ప్రవర్తన గురించి మాత్రమే కాక అదృష్టాన్ని కూడా నిర్ణయిస్తుంది. అందుకని జాతక చక్రాన్ని భవిష్యత్తు జీవితం గురించి తెలుసుకోవడానికి పుట్టిన సమయాన్ని నోట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక మంచి హృదయం ఉన్నవారు బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఒకరికొకరికి సరిపోకపోవచ్చు. వారు ఒకరికొకరు సరిపోకపోయినా ఒక రకమైన బంధంలో అందంగా ఇమిడిపోగలరు. కానీ అన్నింటిలో కాదు సుమా. మరోవైపు ఒకరంటే ఒకరికి అస్సలు పడకపోయినా కూడా ఒక బంధంలో చక్కగా ఇమిడిపోవచ్చు. ఆ బంధం చాలా విజయవంతం అవుతుంది కూడా. ఉదాహరణకు చూసుకున్నట్లయితే రెండు వేర్వేరు జన్మ రాశులకు చెందిన ఇద్దరు స్నేహితుల్లో చాలా బాగా ఉండవచ్చు. కానీ ఏదైనా బంధంలోకి ప్రవేశిస్తే మాత్రం ఏవి చక్కగా జరగవు. మీ జన్మరాశి ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వ్యక్తులతో కలిసి ఉండండి, అదే వ్యతిరేకంగా కూడా జరగచ్చు. అలాంటివి ఏమైనా జరిగితే మాత్రం ఒకరిపై ఒకరు లేదా పరిస్థితిపై నిందించుకోవటం మానేసేసి వారి జన్మరాశుల ప్రకారం వారు కేవలం స్నేహితుల్లాగా బాగుంటారేమో ఒకసారి ఆలోచించండి. అలాంటివి ఏమైనా జరిగితే ఒకరిపై ఒకరు లేదా పరిస్థితిపై నిందించుకోవడం మానేసి వారి జన్మరాశుల ప్రకారం వారు కేవలం స్నేహితుల్లా బాగుంటారేమో ఒకసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు సహాయపడడానికి ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. జంటగా కన్నా స్నేహితులుగా బాగుండే జన్మరాశుల గురించి మేము చర్చించడం జరుగుతుంది. మీరు పోల్చి చూసుకోండి. కర్కాటకం ధనస్సు. కర్కాటక రాశికి చెందిన వారు ప్రేమగా సంరక్షణ తీసుకునే వారిలో మేటిగా చెప్పుకోవచ్చు. వాళ్ళు బంధాల కోసం ఏది ఆశించకుండా కష్టపడతారు. ఈ రకం వ్యక్తులు తమ సొంత వారిని ఎప్పుడూ కాపాడుతూ చాలా లోతుగా ప్రేమిస్తారు. అందుకనే ధనస్సు వారితో వీరు చాలా చక్కగా సరిపోతారు. ధనురాశికి చెందిన వారు కేర్ ఫ్రీగా ఉంటూ వారి వైపు నుంచి ఎక్కువ ఏది చేయకుండా ఆరోగ్యకరమైన బంధాల్ని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండు జన్మరాశుల వారు పెళ్లి చేసుకుంటే మాత్రం వారికి కేవలం దుఃఖమే మిగులుతుంది. ఎందుకంటే కర్కాటక రాశి వారు ఎక్కువ కాపాడే మనస్తత్వంతో ఉంటారండి. ధనురాశికి చెందిన వారు ముఖ్యంగా స్త్రీలు ఇది ఇష్టపడరు. సో వీరిద్దరూ వివాహం కంటే స్నేహితులుగా ఉండడమే మంచిది. మిథునం మకరం. మిథున రాశికి చెందిన వారు బయట ప్రపంచంపై ఎక్కువ ధ్యాస పెట్టరు. వారు మీకు స్నేహితులైతే మీరు చెప్పే ఏ వివరాలైనా వారు సాధారణంగా మర్చిపోతూ ఉంటారు. ఈ రకం వ్యక్తులు వారి ప్రపంచం వారు ఏర్పరచుకుంటూ ఉంటారు. మీరు వారికి అంతగా దగ్గరైతే ఇక మిమ్మల్ని వారు దూరంగా వెళ్ళనివ్వరు. మిథున రాశి వారు ఇక పూర్తిగా మీపైనే ధ్యాస పెడుతూ ఉంటారు. మరోవైపు మకర రాశి వారు చుట్టుపక్కల వారి మీద ధ్యాస వారిపైనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మకర రాశి వారిని అందరూ భరించలేరండి. వారితో ఉండాలి అంటే సహనం అవసరం. మరియు అది మిథున రాశి వారిలో ఉంటుంది. ఇలాంటి వారు ఒక ప్రేమ బంధంలోకి ప్రవేశించినట్లయితే వారి జీవితాల్లోంచి ప్రేమ పోయి ఇద్దరు దూరంగా జరిగిపోతూ ఉంటారు. వృషభం మీనం. వృషభ రాశి వారు సాధారణంగా ప్రాణ స్నేహితుల్లా మారిపోతూ ఉంటారు. వారు స్నేహితులుగా అన్నీ పంచుకుంటారు. మీనరాశి వారు మరోవైపు దయా స్వభావం కలిగి ఉండి వారికి తెలిసిన రహస్యాలన్నింటినీ కూడా చచ్చేదాకా తమలోనే దాచుకుంటారు. అలాంటి వారు మీనరాశి వారితో స్నేహం చేస్తే వారి బంధం కాల పరీక్షకి కూడా ఎదురుగా నిలుస్తుంది. ఇలా ఎందుకు అనంటే ఈ రకం స్నేహంలో ఒకరు ఎప్పుడూ ఎక్కువ మాట్లాడాలి అనుకుంటారు, మరొకరు వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ జంటగా ఈ ఇద్దరు జన్మరాశుల వారు ఒకరికొకరు సరిపోరు. ఇది ఎందుకు అంటే తమ రహస్యాల్ని పంచుకోవాల్సి వస్తే మాత్రం మీనరాశి వారు అస్సలు సౌకర్యంగా ఫీల్ కారు. సింహం వృషభం. ప్రపంచంలో అత్యంత ఆశావాదులు సింహరాశి వారు. జీవితం పట్ల వారి సానుకూల దృక్పథం వారి స్నేహితులతో ప్రతిబింబిస్తుంది. ఇలాంటి వారు చాలా నమ్మకస్తులుగా ఉంటారు. వారికి చాలా కాలంగా తెలిసిన వారికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. అందుకని ఎప్పుడైనా పాత నమ్మకస్తులైన స్నేహితుడు జీవిత భాగస్వామి మధ్య ఎంచుకోవాల్సి వస్తే మాత్రం వారు స్నేహితున్నే ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇక వృషభ రాశి వారు తమ మనసులో ఉన్నదంతా కూడా
ఇతరులకి చెప్పేస్తూ ఉంటారు. అందుకని వినేవారు సానుకూల సింహరాశి వారు అయితే అది ఇద్దరికీ లాభమే. కానీ వృషభ రాశి వారు చాలా అహాన్ని కలిగి ఉంటారండి. వారి భాగస్వామి తమకి అందరికన్నా ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వకపోతే మాత్రం వెంటనే మనసుని పాడు చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ప్రేమ విషయంలో సింహరాశి వారికి నచ్చరు. తులా సింహరాశి వీరు చాలా నేర్పరులు, లౌక్యం తెలిసిన వారు. ప్రాక్టికల్గా సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఉండడం వల్ల వీరు ప్రత్యేకమవుతారు. వారు ప్రేమించిన అందరితో నమ్మకంగా ఉండి అదే ఆశిస్తారు. తులారాశికి చెందినవారు తమ భాగస్వామికి ప్రాణం ఇచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అవతల వైపు వారి నుంచి కూడా అదే ఆశించడం కూడా జరుగుతుంది. అది కనుక తిరిగి దక్కకపోతే వెంటనే ఆ బంధం నుంచి బయటకు వచ్చేస్తారు. సింహరాశి వారు మరోవైపు అన్ని బంధాల పట్ల చాలా సానుకూలంగా ఉండి చాలా సమయాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఇది తులారాశి వారికి నచ్చదు. ఎందుకంటే వారు తమ భాగస్వాములకి తామే ప్రపంచంగా ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు. కానీ స్నేహితులుగా మాత్రం ఈ అపార్థం చోటు చేసుకోదు. ఈ రెండు రాశుల వారు ప్రాణ స్నేహితులుగా ఉండవచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.